ఈ రఫా రఫా వార్డ్ అనేది ఆ కార్యక్రమంలో జగన్ పర్యటనలో ఒక కార్యకర్త పెట్టినటువంటి ప్లకార్డ్ ఇది. ఆ ప్లకార్డ్ని చదివాడు జగన్ అనేది వైసీపీ వాదన. టీడీపీ ఏమో జగన్మోహన్ రెడ్డి రఫా రఫా అన్నాడు, గంగమ్మ జాతర అన్నాడు, సినిమా డైలాగులు చెప్పాడని చెప్తారు. ఏదంటే అసలు ఏది వాస్తవం ఇది? డైవర్షన్ పాలిటిక్సా లేదంటే జనాల్ని రెండు రాజకీయ పార్టీలు కన్ఫ్యూజ్ చేస్తున్నాయా? రెండు రాజకీయ పార్టీలు కన్ఫ్యూజన్ కానీ క్లారిటీగానే ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇంటర్నల్గా అక్కడ అంబటి రాంబాబు కొంతమంది శక్తులు పార్టీ వాళ్ళందరూ ఇంటర్నల్గా డిస్కస్ చేసుకొని దీన్ని పెడతారు. సకల శాఖ మంత్రి సజ్జలు కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా, ఒక హైప్ క్రియేట్ చేయడం కోసం పెడతారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లకుండా ఏం పెట్టారు. అంటే అసలు వాళ్ళ యాత్ర చూడండి మీరు, దండయాత్రలాగే ఉంది. అంబటి రాంబాబు సరే ఒకవేళ ప్లేకార్డ్ పెట్టకపోయినా అతను దురుసు వ్యవహారం చూశారు కదా, 3 వెహికల్స్ అలో అన్నారు, ఒక 100 మందినే పంపిస్తా అన్నారు. దాన్ని ఏమంటారు డెమోక్రసీలో? 144 ఉంది. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడికి రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదంటారా? ఉంది. దెర్ ఈజ్ సమ్ లిమిట్. దేనికి కూడా ఒక పద్ధతి ఉంది కదా. యథేచ్ఛగా దండయాత్ర చేయమనలేదుగా. అంటే ప్రతిపక్ష నాయకుడికి ఉంది కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకో లేకపోతే రాష్ట్రపతి గారి ఇంటి మీదకో నువ్వు దిగు నేను ఎక్కుతా, నువ్వు దిగు నేను ఎక్కుతా, నువ్వు దిగు నేను ఎక్కుతా, నేను ఎక్కుతా నువ్వు దిగు అని అంటే ముఖ్యమంత్రి దిగిపోమంటే దిగిపోతాడా? బలవంతం చేసి అమెరికాలో లాగా జనమందరం పోయి ట్రంప్ మీద దౌర్జన్యం చేసినట్టుగా ఇక్కడ ప్రజాస్వామ్యంలో చేయడానికి లేదు. అది లేదు. దర్ ఇస్ సమ్ లిమిట్. 144 సెక్షన్ ఉన్నప్పుడు 30 అమల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి రెస్ట్రిక్షన్స్లోనే చట్ట ప్రకారం పోవాల్సిందే. పోలీసులకు బద్దుడైపోవాల్సిందే ఎవరైనా సరే. వెళ్ళు, ప్రజాస్వామ్యం చెప్పుకో, పత్రికలు ఉన్నాయి చెప్పుకో, అనేక సాంకేతిక ఇవి ఉన్నాయి, మాధ్యమాలు ఉన్నాయి చెప్పుకో, తప్పే ఉంది. నువ్వు వెళ్ళు 100 మందికి చెప్పు. ఎందుకు 1000 మంది ఎందుకు? సంవత్సరం క్రితం జరిగినటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు తీసుకొని కులాల కంటగట్టి అది ఇదని చెప్పటం, ఈ మాటలు మాట్లాడటం, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవటం, కులాలను అడ్డం పెట్టి కుక్క మూతి పిందిలాగా ఉంటాం. మా తాతలు నేతులు దాగారు, మా మూతులు దోసం చూడండి, మా నాన్న అట్ట చేశాడు, మేము ఇట్ట చేసాం, అప్పుడు ఇట్ట చేసాం. మీ బాబాయిని చంపేసింది మీరే, గొడ్డలితో నరికేశారు, ఆ రక్త చరిత్ర తిరగరాస్తూ ఉన్నారు. అసలు ఎందుకు? అసలు నీకు భాషే లేదు. ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవడో రాసి ఇచ్చాడేమో అది బట్టి ఏదో మాట్లాడినట్టు ఉండవు అట్ట. అసలు ఇప్పుడు నీవు మాట్లాడుతున్నటువంటి భాష అసలు అతి దారుణంగా ఒక సామాన్యుడు కూడా మాట్లాడినటువంటి భాష.